లోకేష్ గారు ఏమన్నారా? ఇక్కడ ప్రజా దర్బార్కు రావడం చేసినాము. మా సమస్య ఏంటంటే, అయ్యా మీరు గత 2018వ సంవత్సరంలో డిఎస్సీ నోటిఫికేషన్ ఉన్నారు. అప్పుడు మన ప్రభుత్వం ఉంది. అప్పుడు మీరు కండక్ట్ చేసిన ఈవెంట్స్ ఇప్పుడు ఎందుకు మీరు కండక్ట్ చేయలేకపోతున్నారు? ఆవేదన ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఒక నాన్ స్పోర్ట్స్ పర్సన్ వచ్చి సర్టిఫికేట్ ఎక్కడెక్కడ కొనుక్కొని వచ్చి చదువుకుంటున్నాడు. మా లాంటి వాళ్ళతో ఈవెంట్స్ తో పోటీ పడలేకపోతున్నాడు. ఈవెంట్స్ ఎందుకు వద్దంటున్నారు వాళ్ళు? మీరు గత ప్రభుత్వంలో కండక్ట్ చేసిన ఈవెంట్స్ ఇప్పుడు ఈ టైంలో ఎందుకు కండక్ట్ చేయలేకపోతున్నారు? సరే, ఫ్రాడ్ సర్టిఫికేట్ అంటున్నారు. దొంగ అసోసియేషన్ ఉన్నాయి, రాష్ట్రంలో దొంగ అసోసియేషన్ ఉన్నాయి. అసోసియేషన్ అన్ని రద్దు చేసి వాళ్ళ భర్తం బట్టి దొంగ సర్టిఫికేట్లను రద్దు చేస్తే నిజమైన క్రీడాకారుడు బయటకు వస్తాడు. ఉపాధ్యాయులుగా మిమ్మల్ని అడుకోవడానికి ఎందుకు వచ్చామంటే, అదే గతంలో జరిపారు, ఇప్పుడు ఎందుకు జరపలేకున్నారు? మీరు గతంలో జరిపిన ఈవెంట్స్ ఇప్పుడు ఎందుకు జరపకుండా సాకులు చెప్తున్నారు? అంటే మీరు జరిపిన ఈవెంట్స్ ఇప్పుడు జరపలేరా? 2018 దానికి ఒక కమిటీ వేసి ఆర్ఐపీలు ఉన్నారు, వాళ్ళకు ఒక మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ సూచనలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము.